నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. సోరియాసిస్ కు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? శాశ్వత పరిష్కారం ఉంటుందా? వివరించడానికి స్టూడియోలో ఉన్నారు కేఎన్ఆర్ హెబ్స్ ఆయుర్వేదిక్ ఎండి డాక్టర్ కాంచన లక్ష్మి. హలో డాక్టర్ గారు. హలో అండి. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి వారిలో ఎక్కువగా చూస్తారు? సోరియాసిస్ అనేది ముఖ్యంగా చర్మంపై చేప పొలుసులాగా వచ్చేటువంటి ఒక వ్యాధి అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్గా కూడా చెప్తుంటారు. అంతేకాకుండా వంశపారంపర్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. 15 సంవత్సరాల లోపు వాళ్ళలో మనం వంశపారంపర్యంగా వాళ్ళ జెనెటిక్స్ వల్ల వచ్చేది ఉంటుంది. పెద్దవాళ్ళలో చూసుకున్నట్టయితే కనుక ఆల్కహాల్, స్ట్రెస్, స్మోకింగ్, రెడ్ మీట్ తినడము, ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సోరియాసిస్ చేప పొలుసులాగా రావడమే కాకుండా అరిచేతులు, అరికాళ్ళలో బ్లేడ్తో కోసినట్టుగా కూడా సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సోరియాసిస్ అనేది? సోరియాసిస్ అది వచ్చే ప్రదేశాన్ని బట్టి, ఎంత కాలంగా ఉంటుంది అనే దాన్ని బట్టి, దాని యొక్క సివియారిటీని బట్టి మనం చాలా రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అరచేతుల్లో వస్తే గనక పాము ప్లాంటార్ సోరియాసిస్ అని, తలపైన వస్తే గనక స్కాల్ప్ సోరియాసిస్ అని కూడా అంటాం. ఇందులో ఇంకా 5 రకాలుగా చెప్పుకోవచ్చు. పస్టులార్ సోరియాసిస్ అని, ప్లాక్ సోరియాసిస్ అని, గట్టేట్ సోరియాసిస్ అని, రౌండ్గా వస్తే గట్టేట్ అని, పొలుసులాగా రాలుతుంది ప్లాక్ సోరియాసిస్ అని. పుస్టులార్ అంటే పస్ రావడము, మొత్తం శరీరం అంతటా రెడ్ ర్యాష్తో ఉంటే కనుక ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని, ఇలా మనం చాలా రకాలుగా దీన్ని విభజించుకోవచ్చు. తలపైన వస్తే మామూలు చుండ్రుకి సోరియాసిస్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది తలపైన దీన్ని మనం స్టేజెస్ లాగా డివైడ్ చేయొచ్చండి. ముందుగా డ్రై స్కాల్ప్ మనం చూస్తాం, తర్వాత మనకు చుండ్రు లక్షణం కనిపిస్తుంది, ఆ తర్వాత వచ్చేది మనకు స్కాల్ప్ సోరియాసిస్. సో సోరియాసిస్ కండిషన్లో మనకు చేప పొలుసులాగా ఇంతకు ముందు చెప్పినట్టు చాలా థిక్ ఫ్లేక్స్ రాలుతూ ఉంటాయి. వేరేజ్ డ్రై స్కిన్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఇంత థిక్ ఫ్లేక్స్ వాళ్ళలో కనిపించవు. జనరల్ గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు దాన్ని సోరియాసిస్ అనుకోవాలి? మీ దగ్గర ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? మా దగ్గర కన్సల్ట్ అవ్వడం అంటే మొత్తానికి శరీరం అంతటా మనకు ఫ్లేక్స్ రావడము, చెవి లోపల, చెవి తమ్మెలో, తలలో ఫ్లేక్స్ రావడము, అంతేకాకుండా అరచేతులు, అర కాళ్ళలో బ్లేడ్తో కోసినట్టుగా ఇంకా పుండ్లు తయారవడము, కొంతమందిలో పస్ లాగా రసిలాగా కారడము, చర్మము మొత్తము ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్లో నేను చెప్పినట్టుగా రెడ్ కలర్ ర్యాష్ లాగా వచ్చి హోల్ బాడీ అంతా ర్యాష్ లాగా అవుతుంది. వాళ్ళకు స్కేల్స్ కూడా చాలా పెద్ద స్కేల్స్ లాగా మనకు రాలిపోతూ ఉంటుంది చర్మం అంతా. ఇలాంటి కండిషన్స్లో మరి డాక్టర్ని తప్పకుండా కలవాల్సి వస్తుంది. కలవకుండా మనం ట్రీట్మెంట్ వదిలేస్తే కనుక మనం సోరియాసిక్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ని చూస్తాము. అందులో వేళ్ళ కణుతుల్లో నొప్పి రావడము, మోకాళ్ళల్లో నొప్పి రావడము, ఇంకా మనకు కీళ్ళు వంకర పోవడము, ఇవన్నీ చూస్తుంటాము. దీన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిక్ కండిషన్గా చెప్పుకుంటున్నాం. ఇమ్యూనిటీ తగ్గిపోయినా వంశపారంపర్యంగా కూడా ఈ 2 కారణాల వల్ల వస్తుందంటున్నారు. అంటే ఇంకా మిగతా రీజన్స్ ఏమైనా ఉంటాయా ఈ 2 కారణాలు కాక? స్ట్రెస్ అండి, మెయిన్ రీజన్ స్ట్రెస్. ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం, వీటి వల్ల కూడా ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా చెప్తారు సోరియాసిస్ అనేది. మీ కేఎన్ఆర్ హెబ్స్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో ఈ దీర్ఘకాలిక వ్యాధికి కూడా శాస్త్ర పరిష్కారం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది మేడం, తప్పకుండా ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో మేము వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది. మొదటగా ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తాము, దాంతోపాటు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్తాము. దానివల్ల తగ్గని వాళ్లకు పంచకర్మ చికిత్సలు అని చేస్తాము. ఏదైతే వమనం, విరేచనం, వస్తి, నస్యకర్మ అని 5 రకాల చికిత్సలు మా దగ్గర చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో. ఆ పంచకర్మల చికిత్సల ద్వారా కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ కోర్స్ ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇందులో సీజనల్ ఎఫెక్ట్ ద్వారా ఏమైనా పెరుగుతున్నాయా, డైట్ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా పేషెంట్ అనేది కూడా మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ అబ్జర్వేషన్తో వాళ్ళకి మేము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానివ్వండి, డైట్ మాడిఫికేషన్స్ కానీ చెప్పి వాళ్ళకి శాశ్వత పరిష్కారం మేము చూపడం జరుగుతుంది. మీ క్లినిక్ ఒక పంజాగుట్టలోనే ఉందా, ఇంకెక్కడైనా ఉందా? లేదు మేడం, ప్రస్తుతానికి పంజాగుట్టలో మాత్రమే ఉంది, ఒకటి క్లినిక్ ఉంది. అంటే మీ దగ్గరికి వస్తే సోరియాసిస్ ఎలా గుర్తిస్తారు, ఎలాంటి టెస్టులు చేస్తారు వాళ్ళకి? బేసిక్గా సిబిపి, ఎల్ఎఫ్టి ఇలాంటి టెస్టులు కొన్ని చేయించడం జరుగుతుంది. అవసరమైతే కనుక స్కిన్ బయాప్సీకి వెళ్ళాలి, కానీ ఇది కేవలం అవసరమైతేనే చెప్తాము. సోరియాసిస్ ఏదైనా లక్షణాల ద్వారానే
డాక్టర్ గుర్తుపెట్టడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల సోరియాసిస్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల సోరియాసిస్ ఆర్థరైటిస్ కు దారితీస్తుంది అంటున్నారు. సో అంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా దీనికి అంతవరకు తెచ్చుకోకుండా? కొంతమందిలో మనం స్కిన్ మీద ఎప్పుడైతే చూస్తామో ప్లేక్స్ లాంటివి, అప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోగలిగితే గనక ఆర్థరైటిక్ కండిషన్ని మనము శాశ్వతంగా మనం నివారించవచ్చు. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో స్కిన్ మీద ఉన్నప్పుడు ఓన్లీ కొంతమందిలో 20% పేషెంట్లో మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్ చూస్తాం. అందరికీ ఇది రావాల్సిన అవసరం అంటే నెగ్లెక్ట్ చేసిన కొద్దీ ఇలాంటి కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఒళ్ళంతా కూడా మనకు సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకోకపోతే. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయా ఈ ప్రాబ్లం, మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుందా? ఏజ్ ని బట్టి చూస్తే అట్లా చెప్పలేము మేడం. ఎవరికైనా సమానంగానే ఉంటుంది, ఆడ మగ అట్లా ఏం లేదు. మా దగ్గర పిల్లల్లో కూడా సోరియాసిస్ ప్రాబ్లం రావచ్చు. 15 years బిలో ఉండే వాళ్ళలో ఈ సోరియాసిస్ చూస్తాము. కొంతమందిలో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో వాళ్ళల్లో అదంతకదే తగ్గిపోతుంది అడల్ట్ స్టేజ్లో. కానీ ఎప్పుడైతే మళ్ళీ స్ట్రెస్ ఇలాంటివి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటి వల్ల మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్ క్యూర్ అవుతుందా అండి ఆయుర్వేదం ట్రీట్మెంట్ ద్వారా? ఆయుర్వేదం ట్రీట్మెంట్ ద్వారా అండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఇది ముఖ్యంగా సైకోసోమాటిక్ డిజార్డర్ అని దీన్ని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి డాక్టర్ యొక్క సలహాతో వాళ్ళు మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఆయుర్వేదం చికిత్స తీసుకోగలిగితే కనుక తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం మనం చూపించవచ్చు. అంటే కేఎన్ఆర్ హెబ్స్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో ఎన్నాళ్ల పాటు సోరియాసిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది? ఇది సివియారిటీని బట్టి ఉంటుంది మేడం. సివియారిటీ అంటే ఇప్పుడు కొత్తగా డిసీజ్ చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఒక 1-2 months అంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం రిలీఫ్ చూపించవచ్చు. వేరస్ కొంతమంది ఆల్రెడీ స్టీరాయిడ్స్ వాడి వస్తూ ఉంటారు, బయోలాజికల్స్ వాడి వస్తుంటారు. వాళ్ళలో మేము ఆల్రెడీ వాడుతున్న అలోపతి మందులు మేము విత్డ్రా చేసి మా యొక్క ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేసి మళ్ళీ ఈ మందులు కూడా విత్డ్రా చేయడానికి కనీసం మనకు 1 to 2 years టైం పట్టొచ్చు. డిపెండింగ్ వేరే ఇష్యూస్ కి, వేరే హెల్త్ ఇష్యూస్ కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలా వాడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రావచ్చా? ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది. తప్పకుండా రావచ్చండి. ఇప్పుడు కొంతమందిలో మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా సోరియాసిస్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతుంటే వాటికి ఏమైనా మేము వాటి ప్లేస్లో వేరే ఏదైనా ఆయుర్వేదం మందులు ఇవ్వగలమేమో మేము చూడాలి. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. అంతేకాకుండా డయాబెటిక్ కానీ ఇంకా ఆర్థరైటిస్ కానీ వీటికి ఏవైనా స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, ఆర్థరైటిక్కి, రొమటాయిడ్ ఆర్థరైటిస్కి అట్లా వాడేవాళ్ళైనా కూడా వాళ్ళలో కూడా సోరియాసిస్ కండిషన్ చూస్తాము. వాటిని కూడా మేము విత్డ్రా చేసి ఆయుర్వేదం చికిత్స ద్వారా మేము సంపూర్ణంగా వాటి నయం చేయవచ్చు. ఇంకోటి ఆయుర్వేదం అంటే ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది, చాలా అంటే పథ్యం లాంటిది అట్లా చేయాల్సి ఉంటుంది అంటారు. ఇప్పుడు సోరియాసిస్ కి ట్రీట్మెంట్ తీసుకున్నా అలాంటిది చేయాల్సి ఉంటుందా? పథ్యం ఎప్పుడైనా రోగానికి ఉంటుంది మేడం. యాక్చువల్గా పేషెంట్ కి పథ్యం అనేది ఉండదు. సోరియాసిస్ వచ్చింది కాబట్టి పథ్యం చెప్తాం. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అంటారు. కొన్ని ఆహార పదార్థాలు మేము చెప్తాము వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో, వాటిని పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అన్నీ మానేయాల్సిన అవసరం లేదు. పథ్యం అంత స్ట్రిక్ట్ గా ఎప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడలేదు. ఓన్లీ కొన్ని కండిషన్స్ లోనే చెప్తాము, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. పథ్యం అంత స్ట్రిక్ట్ గా ఏమీ ఉండదు. అంటే మామూలుగా మనం చేసేదే ఉంటుంది కానీ చాలా స్ట్రిక్ట్ గా చేసేది ఏమీ ఉండదు అంటారు, అంతేనా? ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి అసలు భయపడిన ఇది అవసరం ఒక లేదు. అపోహ మాత్రమే. ఆయుర్వేదంలో చాలా స్ట్రిక్ట్ గా డైట్ చెప్తారనేది ఒక అపోహ మాత్రమే. అంత స్ట్రిక్ట్ డైట్ ఏమీ ఉండదండి. కేవలం డిసీజ్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్, డిసీజ్ ని అగ్రివేట్ చేసే ఫుడ్స్ ఏవైనా ఉంటే, ఏమైనా ఎలర్జెన్స్ వాళ్ళకు పర్టికులర్ ఫుడ్కి ఏమైనా ఎలర్జీ ఉన్నారా, అది తింటే కనుక వాళ్ళకి ఏమైనా ఫ్లేరప్స్ ఎక్కువ అవుతున్నాయా, దురద, ఎలర్జీ లాంటి ఎక్కువ అవుతుందా, అది మేము అబ్జర్వ్ చేసి అవి మాత్రమే మేము మానేయమని చెప్తున్నాం. అన్నీ మానేయాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కేఎన్ఆర్ హెబ్స్ ఆయుర్వేదిక్ క్లినిక్ పంజాగుట్టలో ఉంది కదా, మీ ఆయుర్వేదిక్ క్లినిక్ ప్రత్యేకతలు ఏంటి? మా ఆయుర్వేదిక్ క్లినిక్లో ముఖ్యంగా మేము చేసేది స్కిన్ డిసార్డర్స్, అంతేకాకుండా ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి అని ఇప్పుడు ఏవైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నామో ముఖ్యంగా ఆడవాళ్లకు ట్యూబల్ బ్లాక్స్ అని, ఇరెగ్యులర్ మెన్స్ట్రుయేషన్స్ రావడం, డిస్మెన్యూరియా, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో అవి కూడా మేము ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. దాంతోపాటు ఆర్థరైటిక్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇవి ఇంకా ఇప్పుడు చలి కాలంలో ఎక్కువగా చూసే సైనసైటిస్ కానివ్వండి, బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మా క్లినిక్లో. సోరియాసిస్ కి ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? 100% ఉండవండి సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మేము ఇచ్చేవి కేవలం హర్బల్ మెడికేషన్ మాత్రమే, ఇందులో ఎటువంటి మినరల్స్ కానీ యాడ్ చేయడం జరగదు. అంతేకాకుండా పేషెంట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ 2 months or 3 monthsకి
వాళ్ళ యొక్క ట్రస్ట్ కోసం కావచ్చు, మా యొక్క ట్రస్ట్ కోసమైనా కావచ్చు, మేము ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ 2 రిపీట్ చేయడం జరుగుతుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ రిపీట్ చేయడం. పేషెంట్ యొక్క ట్రస్ట్ కోసం ఆయనకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందిలో ఈ అపోహ ఉంది. ఆయుర్వేదం వాడితే కిడ్నీలు పాడైతాయని, లివర్ పాడైతాయని అపోహ ఎప్పటినుంచో ఉంది. కాబట్టి అది ప్రూవ్ చేసుకోవడానికి కోసమైనా వీఆర్ రిపీటింగ్ దీస్ టెస్ట్ ఫర్ ఎవ్రీ 2 months. ఓకే, ప్రతి దానికి కేఎన్ఆర్ హెబ్స్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో మంచి పరిష్కారం దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది ప్రాబ్లం కి, అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.